అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ వేడుకలకు రెడీ అయింది. దార్శనిక ప్రణాళిక, అభివృద్ది లక్ష్యాలతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు పూర్తి చేసింది. ఇంతకీ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమేంటి, విజన్ ఏంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాలతో రోజులు గడిపే కంటే భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలి, ఎలాంటి ప్రగతి సాధించాలి, ఏ రంగాలను అభివృద్ధి చేయాలనే అంశాలపై మేథో మథనం జరిగింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణ రూపురేఖలను మార్చాలని రేవంత్ దూకుడుగా ఉన్నారు. వాస్తవానికి పరిస్థితులు ఇబ్బందికరంగా మారినా సవాళ్లను ఎదుర్కొంటూ సత్ఫలితాల సాధన కోసం సమాయత్తమయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూనే విమర్శలు ఎదుర్కొంటూ అనుకున్న పనులు చేసుకుంటూ ముందడుగు వేశారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రధాన నగరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తూనే ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షతో అభివృద్ధి ప్రణాళికపై సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణ అన్ని రంగాలలో ఎదగాలి, ఆర్థిక వృద్ధి సాధించాలి, విదేశీ పెట్టుబడులు సాధించాలి, బహుముఖంగా పారిశ్రామికంగా ప్రగతి సాధించాలి, ప్రపంచ దేశాలతో పోటీపడే నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలి. ఇది ప్రభుత్వ లక్ష్యం. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ దార్శనికతతో తెలంగాణ రూపురేఖలను మార్చే ప్రయత్నంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దేశంలో ఏ నగరానికి లేని విధంగా హైదరాబాద్ విస్తరణకు భౌగోళిక అంశాలు అనుకూలిస్తుండటంతో సరికొత్తగా ఫ్యూచర్ సిటీని సృష్టించబోతున్నారు. దీనికోసం ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశారు. విభిన్న హంగులతో సరికొత్త నగరాన్ని ఏర్పాటు చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగరీకరణతో ప్రపంచ శ్రేణి నగరాన్ని ఆవిష్కరించే దిశగా పరుగులు తీస్తున్నారు. మాటలు వేరు, చేతలు వేరు. హామీలు అమల్లోకి తీసుకురావడం ఓ ఎత్తైతే పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో పాలకులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర విస్తరణకు అభివృద్ధి చర్యలు చేపట్టిన ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను అధికారికంగా అమల్లోకి తెచ్చేశారు. తెలంగాణకు గుండెగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేశారు. ప్రభుత్వ ఉన్నత అధికార వర్గాలు విలీన ప్రక్రియ బాధ్యతలను చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఒక ఎత్తైతే భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలనే అంశంపై ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. యువత, విద్యావంతులు, మేధావులు, మహిళల అభిప్రాయాలతో విజన్ డాక్యుమెంట్ ను రూపొందించింది. ఇప్పటిదాకా తెలంగాణలో సాగిన అభివృద్ధి వేరు. వ్యూహాత్మక ప్రణాళికతో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే మార్పులు, చేర్పులను తెలంగాణ ప్రజలకే కాదు ప్రపంచానికి వివరించాలని ఉద్దేశంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. భూతల స్వర్గంగా మాటలతో చెప్పడం కాదు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేసే చోట 2 రోజుల పాటు డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా 2034, 2045 ఒకటేమో 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు
సరిపడే అభివృద్ధి అంచనాలు వేసుకోవాలని, ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని, దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి డిసెంబర్ 8-9 తారీఖు నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు భావి తరాలకు సంబంధించిన ఒక ప్రధానమైన విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరణ చేయాలని, దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రజలందరి దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టుకొని ఈరోజు మరి అన్ని విధాలుగా ఈ డాక్యుమెంట్ ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఇంప్లిమెంటల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పటికే మాది ప్రజాప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకోవటమే మా ముఖ్య ఉద్దేశంగా ఇప్పటి వరకు ఏ విధంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఉండాలని దాదాపు 4 లక్షల మంది వారి అమూల్యమైన అభిప్రాయాలని, వారి సలహా సూచనలను అందించారు. అంటే 4 లక్షల మంది అంటే దాదాపు రాష్ట్రంలో 1% సంబంధించి అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళిక అద్భుత ఫలితాలను ఇస్తుందని పాలకులు భావిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ దేశంలోని నగరాలతో కాదు, ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దార్శనిక ప్రణాళిక సిద్ధమైంది. టెక్నాలజీతో కొత్త పుంతాలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక, అంతరిక్ష, వైమానిక, రక్షణ, పర్యాటక, సెమీ కండక్టర్ల పరిశ్రమలను స్థాపించబోతున్నారు. ఇందుకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రోత్సాహాలను అందించి పెట్టుబడులను సాధించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఫ్యూచర్ సిటీలో కొలువు తీరబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి తెలంగాణను గట్టెక్కించాలి. పారిశ్రామిక ప్రగతితో పొరుగు రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. భారతదేశం స్వాతంత్రం సాధించి 2047 సంవత్సరం నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. వికసిత్ భారత్ లక్ష్యంతో తెలంగాణ వంతు బాధ్యతాయుత పాత్ర పోషించే విధంగా వ్యూహాత్మక ప్రగతి సాధించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో ఎప్పటి సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రణాళికలను అమలు చేయబోతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పట్టణ ప్రణాళికలతో పాటుగా గ్రామీణ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ రాష్ట్రానికే ఒక ఐకానిక్ గా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనటమే కాకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి ఆలోచనలు చేసే కార్యక్రమాలు కూడా అక్కడ ప్రకటించి అక్కడ ఉత్సవాలు చేస్తారు. ఇక ఫైనల్ గా 8th and 9th ఫ్యూచర్ సిటీలో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో 8th and 9th 8th నాడు ప్రారంభం చేసి ఈనాటి వరకు 2 సంవత్సరాల వరకు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ ఈ ప్రజల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడ ప్రజలకు తెలియజెప్పటమే కాకుండా దాంట్లో విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా, మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ
ఈ రాష్ట్రానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరిని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి పాల్గొని ఆ సంబరాలు ఆ రోజు జరుగుతాయి. డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అవర్ టు అవర్ ప్రోగ్రామ్ని తదుపరి రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత 9th 8th వరకు మేము ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో 9th రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం, ఎటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్తో ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా ఒక డాక్యుమెంట్ని తయారు చేసిన డాక్యుమెంట్ని విజన్ డాక్యుమెంట్ని 2047 $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం జరుగుతాం. 2047 నాటికి తెలంగాణ లక్ష్యం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఉవ్విల్లూరుతున్నారు. దీనికోసం అంతర్జాతీయ జాతీయ సంస్థలను ఆకర్షించి పెట్టుబడులు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల సమ్మిట్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అంతర్జాతీయ జాతీయ సంస్థల ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలను చాటుతూనే భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచం ముందుంచనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంని ఒక అనుభవంగా, ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్న ఆలోచనతోటి 2 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి ఒక పాలసీ డాక్యుమెంట్ని జాతికి డెడికేట్ చేయబోతున్నాం. ఈ పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి, తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్కి తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రైజింగ్లో 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి విజన్, 2 స్ట్రాటజీ. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి
ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెన్నికగానుల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాం. 2 రోజుల్లో 27 అంశాలపై ప్లీనరీలను నిర్వహించబోతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులు, నీతి ఆయోగ్, వివిధ డైరెక్టరేట్ల నిపుణులతో విస్తృత చర్చలు జరపబోతున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీలో భాగంగా ఉన్నత విద్యా అవకాశాలు, నైపుణ్యాల పెంపునకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఇస్తున్న ప్రాధాన్యం, టాలెంట్ మొబిలిటీ, కెనడా సెషన్స్ ఉంటాయి. సదస్సుకు హాజరయ్యే సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఒప్పందాలు చేసుకోనుంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.